ముందుకేసిండు. నేను ఓడిపోతే పాత స్థాయి కంటే కిందికి పోను, గెలిస్తే అత్యున్న స్థాయికి పోతా. అది రిస్క్, అది కంఫర్ట్ జోన్ కాదు, రిస్క్. అంటే మనిషి రిస్క్ ఉంటేనే ముందుకు పోతాడు. ఈ మధ్యలో మన ప్రధానమంత్రి గారు చెప్పారు, యువత కంఫర్ట్ జోన్లో ఉండకూడదు అని. యువత కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే మనం సాటిస్ఫైగా ఉంటే ఎక్కడ డెవలప్ అవుతాం. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఉద్యోగం వచ్చినాక నాకు ప్రభుత్వం డిఏ ఇవ్వకపోయే, ప్రమోషన్ ఇవ్వకపోయే, లేకపోతే టీఏ ఇవ్వకపోయే, డిఏ ఇవ్వకపోయే, ట్రాన్స్ఫర్ చేయకపోయే, వాళ్ళ ఆలోచనలు మొత్తం ఇంతే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కరప్షన్ డిపార్ట్మెంట్స్ అంటే మీకు అర్థమైంటుంది, లంచాల్సిన డిపార్ట్మెంట్ ఉంటే కొంత ఎదురు చెప్తారు, ఎట్లా తీసుకుందాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం దాకా ఉంటాడు, కానీ ఎదగాలని ఆలోచించాడు. కానీ పొలిటికల్గా చూడండి, రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. ఒక ఎంప్లాయీ 58 ఏళ్ళు వస్తే రిటైర్డ్ అయినని చెప్పి, ముసలోనని చెప్పి మూల కూర్చుంటాడు. రాజకీయ నాయకులు 80 ఏళ్ళు వచ్చినా పదవి కొరకు పోరాడుతూ ఉంటారు, సమాజంతో మెప్పు పొందాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా, ముసలిల పక్కన కూర్చొని ఆలోచిస్తే ముసలి జోలి వస్తుంది, పొటేలతో ఆలోచిస్తే ప్రజెంట్ జనరేషన్తో ఆలోచిస్తే ప్రజెంట్ ఆలోచనలు వస్తాయి. చూడండి, ఇప్పుడు మేము ఇలా ఉన్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎవరికి సాఫ్ట్వేర్ మీద గ్రిప్ లేదు. నరేంద్ర మోడీకి ఉంది, మాకంటే పెద్దోడు, మరి ఆయనకి ఎందుకు ఉంది సార్? ఆలోచించండి. అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు, మేము ఉన్నకాల గురించి ఆలోచిస్తుంటాం. ఎప్పుడు మనుషులు మన మైండ్ను భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టాలి. అది అట్లే ఉంటే చిలుం పట్టిపోతుంది. దాన్ని చిలుం పట్టకూడదు. మన ఫ్యూచర్ ఏంటి? అసలు మనం ఈ రోజు ఇక్కడే ఉన్నాం, రేపు ఇంకెక్కడుకోవాలి, మన స్థాయిని ఎట్లా పెంపొందించుకోవాలి. మన ఎంబడే మన కాలు పట్టే వాళ్ళు ఉంటారు, అది కామన్, ఎక్కడైనా ఉంటారు, చాలా సహజం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడు కాళ్ళు పడతాడు, మనం తప్పించుకుంటే పైకి ఎక్కాలి. వాడు కాళ్ళు పడతాడు, నాకు ఎప్పుడు నేను ఇన్నే ఉంటాడు, నీవాన్నే ఉంటా, వాడు నేను కింద పైకి పోతాడు. కాబట్టి లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడు నరేంద్ర మోడీ సక్సెస్ఫుల్ అయిందా? కాలే. ఆయన ఇంకేమనుకుంటున్నాడు, నేను ప్రపంచ దేశాలకి అధినేతను కావాలి, నేను ఇక్కడ ఏం చెప్తే అది అక్కడ ఉండదు, జరగాలనుకుంటున్నాడు. అంటే ఇంకా ఆయన కోరిక సక్సెస్ఫుల్ అయిన వాడు ఉంది. ట్రంప్ను డౌన్ చేసి నేను పై స్థాయి కోరికలు కూడా ఆయన, అది జరుగుతుంది కూడా. చూడండి, మీరు మీకు అందరికీ నేను ఇక్కడ చెప్పిన నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు కూడా మాకు సరిపోయేటంత ఆస్తుంది, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంకా నాకేం పని లేదు, నా భార్య మంచిగా పని చేస్తుంది, నా భర్త మంచిగా పని చేస్తాడు, మాకు సాటిస్ఫాక్షన్ డబ్బులు ఉన్నాయి అనేది కాదు. నేను ఎంత ఎదిగాను, నేను ఇంకా ఎదగాల్సిన టైం, ఇప్పుడు నాకు 64 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా నాకు టైం ఎంత ఉంది? 50 ఏళ్ళు ఉంది. 114 ఏళ్ళు చనిపోయిండు. నేను అన్నీ లెక్కేసుకుంటున్నా, నేను 114 ఏళ్ళు బతకాలని. అంటే నేను ఇంకా 50 ఏళ్ళు పని చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేయాలి. నేను ఇప్పటికి సక్సెస్ కాలేదని నర్వస్లో లేను, సక్సెస్ అయి తీరాలి. చూడండి, మొన్న మనం సూర్యాపేటలో ఒక పెద్ద ఆయన జయేశ్వర్ రెడ్డి మినిస్టర్ యొక్క తండ్రికి 91 సంవత్సరం అంట, సర్పంచ్ గెలిచారు. అంటే అతనికి 91 సంవత్సరాల్లో మేము ఇప్పుడు 50 నిమిషాలకే నడవలేకపోతున్నాం. శివాసార్ మెట్టెక్కనికి తిప్పలబడుతున్నాడు. ఆయనకు 66, 67 ఏళ్ళు. కారణం ఏంటి? ఆయనకి ఇప్పుడు అన్ని పనులు వదిలేసిండు, ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి బాడీ అంతా ముసదనం వచ్చేసింది. ఇంత వెరీ సింపుల్, ఎవరైనా అంతే. హెడ్ మాస్టర్ సార్ ఏం చేసిండు? 80 ఏళ్ళు. ఆయన శివాలయం కట్టిస్తున్నాడు, టేక్ చెట్లు పెంచిండు, 500 చెట్లు పెంచిండు, టేక్ చెట్లకు నీళ్లు పోసాడు, శివాలయం కట్టిస్తాడు. కాబట్టి ఆయన గట్టి ఉన్నాడు. ఇంతే. అంటే మన బాడీని ఎక్కడ వదిలేసి అక్కడ ముసలితనం వచ్చేస్తుంది దానికి. మీరు 2 రోజులు 8 గంటలకు లేవండి, 3వ రోజు 9 గంటలకు లేపుతుంది. 2 రోజులు 4 గంటలకు లేవండి, 3వ రోజు 3:45కే 4 గంటలు లేవు పనుకున్నాం అంటది. అంటే మనిషిని యాక్టివ్నెస్ ఉండాలంటే, డిసిప్లిన్ డెవలప్మెంట్ కావాలంటే మనకు ఒక టార్గెట్, ఒక విజన్, ఒక ఆలోచన ఉండాలి. ఇక ఎంత సంతోషం ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే మీరందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకంటే మేము తక్కువ చదువుకున్నాం. ఇక్కడ ఒక సార్ మాత్రమే మేము చదువుకున్నాడు, ప్రసాద్ సార్. మేమందరూ చాలా తక్కువ చదువుకున్నాం.
ఇక్కడ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యిందా అంటే ఈ రోజు ఎంత నాలెడ్జ్, ఎంత ప్రొఫెషనల్, ఎంత డెవలప్ ఉండాలి మనం. ఇవల్ల మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు జస్ట్ 40 years అంటే ఒక అస్సలు లెక్క కాదు. ఇంకా మీకు చాలా సంవత్సరాలు మిగిలింది. ఇప్పుడు మీకు చాలా మందికి పిల్లలు అయ్యారు, పెద్దగా అయ్యారు. మీ పిల్లలను మీరు పట్టుకునే స్థాయిలో లేరు, వాళ్ళే స్కూల్కి పోయే స్థాయిలో ఉండరు. వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పుస్తకం పట్టుకొని చదువుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మా అమ్మ మా నాన్న చదువుతుండరు, నేను ఎందుకు చదవకూడదు అన్నటువంటి క్యూరియాసిటీ ఆ పిల్లలు రావాలి. అరే మా నాన్న ఇప్పుడు ఉద్యోగం చేయడం ఏంది, మా నాన్న ఇప్పుడు ఉద్యోగం ట్రైనింగ్ చేస్తున్నాడు, మా నాన్న కంటే నేను పెద్ద ఉద్యోగం చదువుకున్నటువంటి ఆలోచన రావాలి వాళ్ళకు. అంటే మనం పేరెంట్స్మే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. ఎప్పుడైతే మనం పేరెంట్స్ వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటామో